నేనా దేవా వర్సెస్ కల్కి. ఓ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్. మొత్తానికి ఇద్దరిది దేవరా వర్సెస్ కల్కి. అంటే ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు. ఒకరు ఏప్రిల్ నెలని జూనియర్ ఎన్టీఆర్, మే నెలని ప్రభాస్. ఇద్దరు కూడా డేట్స్ ఇచ్చారు. ఇద్దరు డేట్స్ కూడా ఏప్రిల్ 5వ తేదీన ఒకరు, అట్లాగే మే 9న ఏప్రిల్ 5వ తేదీన దేవరా జూనియర్ ఎన్టీఆర్, మే 9న కల్కి ప్రభాస్ మూవీస్ రెండు కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. 1 month గ్యాప్ ఉంది కాబట్టి సినిమాలకి రెండింటికి ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు కూడా ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కోసం. అయితే చాలా రోజుల నుంచి అసలు ఎప్పుడా మా అని చెప్పని ఫ్యాన్స్ బాగా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ది ఇటు సినిమాతో పాటు పొలిటికల్ కూడా కొన్ని అంశాలు డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి. కానీ అసలు దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ గెటప్, ఆ స్టైలు అసలు మొత్తం అసలు ఎక్స్ట్రీమ్. అసలు అదొక సెటప్ అయిపోయింది. కల్కి ఇంకో సెటప్ అయిపోయింది. మొత్తానికి ఎవరికి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఎలా తీసుకొస్తున్నారు అనేది ఒక బాగా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. ఏమండి ఓంప్రకాష్ గారు? సార్ ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఏంటంటే ఈ రోజునే కల్కి 2998 అనే ఏడి అనేటువంటి సినిమాది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారండి. కానీ నిజానికి అనుకున్న టైంలో అనుకున్నట్టుగా వర్క్ జరుగుంటే ఈ రోజున కల్కి రిలీజ్ అవ్వాల్సిందండి. ఫస్ట్ వాళ్ళు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు 12వ తారీఖు జనవరి 2024 అనౌన్స్ చేశారు. సరే ఆ రోజున సినిమా తీసుకురావట్లేదు, పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు, వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది. పైగానంటే ఫారిన్లో ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది, అప్లాజ్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో మన జస్ట్ పాన్ ఇండియా మూవీగా కాదు, పాన్ వరల్డ్ మూవీగా వివిధ దేశాలలో ఇది ఆడాలి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కూడా యూనివర్సల్ థాట్తో తీసినటువంటి ఒక సబ్జెక్ట్ కాబట్టి ఇంకా బిగ్గర్ దాన్ చేయాలి అన్న థాట్తో అశ్విని దత్ గారు రిలీజ్ డేట్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ రోజు అనౌన్స్ చేశారు మే 9వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక చిత్రం ఏంటంటే అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్కి మే 9కి చాలా గట్టి అవినాభావ సంబంధం ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 రిలీజ్ అయింది. మీకు తెలుసు ఆ సినిమా చిరంజీవి కెరియర్లోనే మంచి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. అలాగే మహానటి సినిమా అండి. ఇప్పుడు ఏదైతే కల్కి సినిమా డైరెక్ట్ చేస్తున్నాడో నాగ్ అశ్విన్, అతను డైరెక్ట్ చేసినటువంటి రెండో సినిమా మహానటి, అది కూడా మే 9 రిలీజ్ అయింది. అలాగే మహర్షి సినిమా మహేష్ బాబుది, అంటే దిల్ రాజుతో కలిసి తీశారు ఆయన కానీ వాళ్ళ బ్యానర్లో వచ్చిన అదొక సినిమా, అది మే 9 రిలీజ్ అయింది. అలా వరుసగా 3 సూపర్ హిట్స్ని మే 9వ తారీఖు ఆ సంస్థకి ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా కూడా అదే రోజు విడుదలైంది, కానీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అది అంటే అప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్కి ఉన్న దీనికి తగ్గట్టుగా ఆ సినిమా అప్పుడు ఆడలేదు. ఏదేమైనా కానీ వాళ్ళు అనేది ఏంటంటే మే 9 మా సంస్థకి బాగా అచ్చి వచ్చిన రోజు, ఆ రోజున వరల్డ్ వైడ్ మేము ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ని అందించబోతున్నాం అనే ఒక ధీమాతో అయితే వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేశారండి. ఇక దేవర సినిమాకి వస్తే RRR తర్వాత అండి మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి వరల్డ్ వైడ్గా ఒక గ్లోబల్ హీరోగా ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తుంటే వాళ్ళు ఏప్రిల్ 5వ తారీఖు దానికి లాక్ చేశారు. ఆ రకంగా కల్కి పార్ట్ 1 అలాగే దేవరా పార్ట్ 1 ఈ రెండు కూడా దాదాపుగా ఒక 4 రోజులు తేడా. మొత్తానికి ఈ సమ్మర్లో జనం ముందుకు రాబోతున్నాయండి. ఆ రకంగా ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్కి కూడాను ఖచ్చితంగా సమ్మర్ ఒక జోష్ని ఇవ్వబోతుందని అనుకోవచ్చండి. అంటే రెండు కూడా పెద్ద ప్రాజెక్ట్స్ కదా, రెండు కూడా పాన్ ఇండియా మూవీస్. అంటే ఏంటి అంటే దాదాపు ఏంటి స్టోరీ కాన్సెప్ట్ లేని రెండు డిఫరెంట్ అండి, రెండింటికి దగ్గరగా ఉన్నాయి. అంటే ఒకటి ఉందండి, దేవర అంటే మనకి ఇదివరకు ఉండేదండి, అంటే మిస్ వరల్డ్ పోటీలు, మిస్ యూనివర్స్ పోటీలు అని. అలాగా దేవర మిస్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు అండి. అంటే మిస్ వరల్డ్ అంటే ఇన్ ది సెన్స్ వరల్డ్ని దృష్టిలో పెట్టుకు తీసుకున్న సినిమా వచ్చింది. ఎందుకంటే అది పాన్ ఇండియా లెవెల్లో భారీగా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా హోంవర్క్ కొరటాల శివ చాలా గట్టిగా చేశారు. ఎందుకంటే దానికి అంతకుముందు ఆయన తీసిన ఆచార్య సినిమా అప్ టు ద మార్క్ ఆడకపోయేసరికి ఆయనలో కూడా కసి పెరిగింది. పైగా రెండోది ఏంటంటే ఎన్టీఆర్ కొరటాల శివ అనేది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నేను నిరూపించుకోవాలి. మళ్ళీ ఆచార్యతో వచ్చినటువంటి ఏదైతే బ్లాక్ మార్క్ పడిందో దాన్ని తుడిచిపెట్టాలి అనేది బాగా కసితో ఉన్నారు ఆయన. ఒక రకంగా ఎన్టీఆర్ గారి సొంత సినిమా లాంటిదండి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా ఆ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నారు.
కాబట్టి ఆ సినిమా అలా అనుకుంటే అసలు ఇది యూనివర్సల్ థాట్తో తీసిన సినిమా అండి. అంటే అప్పటి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కలిసి కూర్చుని కల్కి సినిమాకి కథని రూపొందించారు. దానికి తగ్గట్టుగా అంటే ఒక హాలీవుడ్ మూవీ ఎలా తీయాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అశ్విని దత్ గారు కూడా వాళ్ళిద్దరు పిల్లలు అంటే ఆడపిల్లలు ఇద్దరు కూడా, ముగ్గురు ఆడపిల్లైనా కానీ ఇద్దరు సినిమా రంగంలోనే ఉన్నారు వాళ్ళ ప్రొడ్యూసర్స్. వాళ్ళందరూ ఒక టీమ్గా కూర్చొని నాగాశ్విన్ కూడా బయటాడు కాదు, వాళ్ళ అల్లుడే. కాబట్టి వీళ్ళందరూ కూర్చొని దాన్ని కూడా ఒక అత్యద్భుతమైన, ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తయింది ఆ బ్యానర్ పెట్టి, కాబట్టి మన బ్యానర్ ప్రతిష్ట నిర్మడింపు చేసేలాగా ఆ సినిమా తీయాలనుకున్నారు. లక్కీ ఏంటంటేనండి సలార్ సినిమా సక్సెస్ అవడం అండి. లేదంటే ముందు వరుసగా ఫ్లాపులు వస్తే ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు, ఈ సినిమా అవుతుందనే ఒక నిరాశతో ఉంటారు. అలా కాకుండా ఒక పాజిటివ్ నోట్ లాగా ముందు వచ్చిన సలారు మంచి హిట్ అవడంతో ఆ హిట్ ప్రభావము ఖచ్చితంగా కల్కి మీద కూడా పడుతుంది. ఫ్యాన్స్ కూడా దానిని మించిన హిట్ ఈ సినిమా అవ్వాలని కోరుకుంటారు, అవుతుందని కూడా ఇండస్ట్రీలో చాలామంది నమ్ముతున్నారండి. ఓకే, కల్కి గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. అవునండి. పైగా ఆర్టిస్టులు కూడా అండి. దేవరలోనేమో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది ఎన్టీఆర్ పక్కన, అవును. ఇక్కడేమో ప్రభాస్ పక్కన దీపికా పదుకొనే నటిస్తుంది. అందులో కూడా హిందీ విలన్ చేస్తున్నాడు. ఇందులోనేమో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా అంటే పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ రెండు కూడా ఆర్టిస్టుల పరంగా కూడా మంచి క్రీమీ పీపుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. ఓకే అండి ఓం ప్రకాష్ గారు, మరి చూద్దాం మరి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.